నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మ స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, అధ్యాస అనగా ఏమి? అతస్మిన్ తద్బుద్ధి అన్నారు అధ్యాస భాష్యము యందు శంకరుల వారు. అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధియే అధ్యాస. ఒకదాన్ని మరొకదానిగా అర్థం చేసుకోవడమే. మసక చీకటి యందు పాము కాను త్రాడును పాముని భ్రమించడమే. ఆత్మను అనాత్మగాను, అనాత్మను ఆత్మగాను దర్శించడమే అధ్యాస. ఈ అధ్యాస అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎందుకు కలుగుతుంది అంటే, ఆత్మ విచారణ చేయని కారణం చేత, ఆత్మానాత్మ విచారణ లేని కారణం చేత ఇది కలుగుతుంది అంటున్నారు. ఈ విశ్వమునకే తాను దృక్కు, తాను చైతన్య రూపుడే కాని జడము కాదు, నామరూపాత్మకమైన ప్రపంచము కాదు, తాను అనాత్మ కాదు, తాను దృక్కే నిర్విశేషమైన ఆత్మస్వరూపమే తానని చెప్పి సద్గురువుల ద్వారా విచారణ చేసి సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ అధ్యాస ప్రభావాన్ని చూపదు. అన్ని అనర్థములకు అధ్యాసయే మూలహేతువు అన్నారు. ఇది ఎందుకు కలుగుతుందంటే, విచారణ చేయనటువంటి కారణం చేత, అవిచార దృష్టి వలన కలుగుతుంది. అయితే ఈ అధ్యాస ఎక్కడ మొదలవుతుంది అంటే, జన్మజన్మల నుండి వాసనల రూపంలో ఒక వస్తువును మరొక వస్తువుగా దర్శించడమే. వెలుగును చీకటి వలెను, చీకటిని వెలుగు వలెను, ఆత్మను దేహం వలెను, దేహమును ఆత్మ వలన భ్రమించేటువంటి అవిద్య, అవిచార దృష్టి నైసర్గికము అంటాడు. విచారించని కారణం చేత ఇది కలుగుతుంది. విచార దృష్టితో సద్గురువుల ద్వారా తాను సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపమే, తానెప్పుడు పుట్టను లేదు, తానెప్పుడు మరణించడం లేదు, ఈ జనన మరణములు దేహమునికే గాని ఆత్మకు లేవని ఏ విఘ్నుడు, ఏ సూక్ష్మబుద్ధి గలవాడు, ఏ ఉత్తమ సంస్కారములు కలిగిన వాడు గ్రహించగలడో వారికి అధ్యాస లేదు అంటాడు. సముద్ర తీరమున మనం చూసినప్పుడు శాస్త్రము సక్రమంగానే చెప్పింది, మనం చూడాలి. చూసినప్పుడు ముత్యపు చిప్ప ఎండకు తళతళ మెరిచిపోతూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. గతంలో అనేక జన్మల్లో మనము వాసనల రూపంలో అన్నీ చూసున్నాము, విని ఉండాము, మనసులో అవి స్థిరమై ఉన్నాయి బుద్ధిలో. ఆ సముద్ర తీరాన ముత్యపు చిప్పను చూసిన వెంటనే సూర్యకాంతి దాని మీద పడడం వల్ల తళతళ మెరిచిపోతుంది. కాబట్టి ఇది వెండేమో నేను అనుకుంటాం. దగ్గరకు వెళ్ళి చూస్తే ముత్యపు చిప్పే మన మనసులో, మన బుద్ధిలో వాసనా రూపంగా మరో రూపంగా దర్శించాం. ఇది స్మృతి జ్ఞానం. యథార్థమైన జ్ఞానము మన స్వరూపం అంటే ఒకదాన్ని ఒకటిగా దర్శించాం కాబట్టి అది స్మృతి జ్ఞానం. త్రాటిని పాముగాను, తర్వాత మసక చీకటిలో ఏదైనా మనం చూసినప్పుడు ఒక మోడును దొంగగాను, అక్కడ ఎవరో ఉన్నారని, ఏదో దయ్యమో భూతమోనని మనము మన బుద్ధిలో ఉన్నదాన్నే మనం చూసాం, అది ఆరోపించుకున్నాం. వాస్తవంగా ఆ వెలుతురు లైటు సహాయంతో, వెలుతురు సహాయంతో చూస్తే అక్కడ ఏమీ లేదు. అలాగే మసక చీకటిలో త్రాటిని పాముగా చూసాం, వెలుతురుతో చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. తద్విధంగా ఇక్కడ ప్రకాశం ఏమి, తన స్వరూపమే, ఆత్మజ్ఞానమే. ఆ యొక్క ముత్యపు సిప్పను వెండిగా మనం భ్రమించామో, ఇక్కడ మన స్వరూపాన్నే నామరూపాత్మను ప్రపంచముగా చూస్తున్నాము అంటారు. అధ్యాస అంటే ఇదే. ఇది జన్మజన్మల నుండి బుద్ధిలో ఉండడం వల్ల ఒక వస్తువును మరొక వస్తువుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాస తొలగడానికి కారణము, మనము స్మృతికి భిన్నమైన జ్ఞానం కావాలి అంటారు. స్మృతిలో మనకేమో ఆపోహలు ఉంటాయి, అవన్నీ కరెక్ట్ కాదు. యథార్థమైన జ్ఞానాన్ని కలిగించేటువంటిదే ప్రమ. మరో విధముగా దర్శించడము భ్రమ. ప్రమ అంటే యథార్థమైన వస్తు జ్ఞానం. వస్తువు అంటే పరబ్రహ్మ తత్వమే. ఇక్కడ వస్తు అంటే వాస్తవము అని అర్థం కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విచారణ చేయాలి.
మనం చెప్పుకున్నంత మాత్రాన సులభం కాదు. విచారణ చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం ఎవరు చేయాలంటే ఉత్తమాధికారులు అయితే చేయనక్కర్లేదు. మధ్యమాధికారులుగా ఉంటే ధ్యానం చేయాలి, జపము చేయాలి, ప్రార్థనలు చేయాలి, అన్నీ చేయాలి. ఉత్తమ సంస్కారాలు ఉన్నటువంటి వారికి శ్రవణ మాత్రేనా జ్ఞానం. అలా మనం ప్రతి విషయాన్ని కూడా బాగా కూలాంకషంగా సూక్ష్మబుద్ధితో విచారణ చేసి చైతన్యాన్నే మనము అన్వేషణ చేయాలి. ఫస్ట్ అన్వేషణ అంటే ఇక్కడ చైతన్యం ఉంటేనే అన్వేషణ జరుగుతుంది. అది తన స్వరూపమని సాధక దశలో తెలియదు. జడానికి చైతన్యానికి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. ఇక్కడ చైతన్యం అనే పదానికి చాలా అర్థాలు ఇచ్చారు. ప్రకాశింపజేసేదని, చైతన్యం అంటే తన స్వరూపమని శంకరులు వారు చెప్తున్నారు. ఎక్కువగా స్వరూపము, బ్రహ్మము, ఆత్మ అనే పదాలు మనకు భాష్యంలో తెలియబడతాయి. ఆప్నోతి ఇది ఆత్మ అంటారు. అంటే అంతటా వ్యాపించినటువంటిది ఆప్నోతి ఇది ఆత్మ అని చెప్పడం జరిగినది. బ్రహ్మానికి కూడా నిర్వచనం చెప్పారు, అన్నిటికంటే పెద్దది అని. అయినప్పటికీ కూడా ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని ఆచార్యులు వారు, గీతాచార్యులు వారు భగవద్గీతలో ప్రబోధించారు. కాబట్టి మనకు శాస్త్రం అద్దం లాంటిది. శాస్త్రాన్ని విడనాడి మనం వైయక్తిక అనుభవాలతో మనం విచారణ చేయకూడదు. వైయక్తిక అనుభవం అంటే వ్యక్తిగత అనుభవాలు. సర్వజనీయనము సార్వత్రికమైనటువంటి అనుభవం కావాలి మనకు. శృతి యుక్తి అనుభవము, సార్వత్రిక పూర్ణ అనుభవం. ఇంకా వేరే అనుభవం లేదు. ఆ అనుభవమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ తత్వం. అది ఎప్పుడూ మన అనుభవంలోనే ఉన్నది. అందుకనే ప్రతి మనిషి కూడా చనిపోవాలనుకోడు, ఎప్పుడూ జీవించాలనుకుంటాడు, ఎప్పుడు బ్రతకాలనుకుంటాడు. అది సత్తు లక్షణం. అన్నిటినీ తెలుసుకోవాలంటాడు. సిత్తు లక్షణం అంటే ప్రకాశించే లక్షణం. అన్నిటినీ తెలుసుకునే జ్ఞానం. తానెప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఇది ఆనంద లక్షణం. సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. ఇవి ఎప్పుడూ మనకు రోజు అనుభవంలోనే ఉంది. ఎలా ఉంది అంటే ఎవరు మరణించడానికి ఇష్టపడడం లేదుగా, అంటే అది మరణం కాదు కదా ఆత్మతత్వం. అందుకని ఎప్పుడు నిత్యంగా ఉండేది కాబట్టి దాని స్వభావం మనలో ఉంది. ఎప్పుడు అన్నిటినీ తెలుసుకునేది జ్ఞానం కాబట్టి మనం కూడా ఇక్కడ జీవుడు అనుకుంటున్నప్పటికీ కూడా నామరూపాలను కూడా అన్నిటినీ గ్రహించాలనుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తి ఆనందాన్నే కోరుకుంటాడు. ఈ భూప్రపంచంపై ఉండే ప్రతి క్రిమికీటకాదులు కానీ, మనుషులు కానీ, పశుపక్షాదులు కానీ, మృగములు కానీ అన్నీ కూడా 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా సుఖాన్నే కోరుకుంటారు. అంటే సుఖస్వరూపమే మన యథార్థమైనటువంటి స్వరూపం. మన స్వరూపం పరిపూర్ణ స్వభావం. మన స్వభావమే పరిపూర్ణం. కాబట్టి రామకృష్ణ పరమహంస అనేక కోణాల్లో మనకు బోధ చేశారు. ఇట్లు సాకారంగాను నిరాకారంగాను అనేక ఉపాసనలు చేసి ఆయన లోకానికి ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. వివేకానంద స్వాముల వారు ఒక వాక్యం చెప్తారు. ఇక్కడ భూమిపైన వర్షించే వర్షపు చినుకు అనాది కాదు, ఇది కేవలము ఒక క్షణికమైంది కాదు, ఒక చిన్న బిందువు కాదు, దీని వెనకాల అనంతమైన సాగరం ఉంది. అలాగే ఈ జీవుడు కేవలం 3 నాళ్లలో నశించిపోయేటువంటి నశ్వరము కాదు. ఈ ఒక చినుకుకు, వాన చినుకుకు ఎట్లయితే అనంతమైనటువంటి సాగరం ఉన్నదో తద్విధముగా ఇక్కడ జీవుని విచారించి జీవుని వెనకాలుండేది సత్తు చిత్తు ఆనందమైన సచ్చిదానంద సాగరమైన పరబ్రహ్మం ఉన్నది. ఎవరు అల్పులు కాదు, ఎవరు బలహీనులు కాదు, ఎవరు సామాన్యులు కారు. మన అందరము కూడా పరబ్రహ్మ స్వరూపులమే. కాబట్టి మన స్వరూపమే పూర్ణ స్వరూపం, మన స్వభావమే పరిపూర్ణ స్వభావం. అందుకనే ఆయన లెండి మేలుకొనండి గమ్యము చేరు వరకు ఆగకండి, బలమే జీవనము బలహీనతయే మరణము అని అనేకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలను పలికాడు. బాధ్యత కలిగిన వారు ఒక తప్పు చేస్తే ఏ బాధ్యత లేనివాడు 1000 తప్పులు చేస్తే తప్పు ఏమిటి అన్నాడు. అలాగే ఈ ఆధ్యాత్మిక సాధనలో 1000 మార్లు మనం ఓటమి పాలైనప్పటికీ 1000ని ఒకటో తూరి మళ్ళా మీరు ప్రయత్నించి మన స్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోమని చెప్పారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి అధ్యాస కేవలము అవిద్యని, అజ్ఞానమని,
తానెవరో తనకు తెలియకపోవడం అని పరిపరి విధాలుగా చెప్తూ ఉన్నారు. అవిద్య, అజ్ఞానము, అధ్యాస, అనేకమైన పేర్లు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని, నేను చెప్పినంత సులభం అయితే కాదు, ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, మరి ఏ టయానికి ఏమేం చేయాలనేటువంటిది కూడా మనం గమనించి తొందరపాటు లేకుండా శాంతముగా, ఓర్పుగా, సహనముగా, ఇప్పుడే ఇక్కడే సూక్ష్మములో మోక్షం అన్నట్టుగా మన యొక్క యథార్థమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని ఇప్పుడే అనుభవానికి తెచ్చుకోవాలి. లేని వస్తువు అయితే అది అనుభవానికి రాదు. ఎప్పుడూ తానుగా ఉన్న స్థితి అనుభవానికి రాకపోవడం ఏమిటి? ఎవరు నేను లేనని అనుకోరు, ఎప్పుడూ ఉన్నాననే అనుకుంటారు. అస్తిత్వం ఉండడమే అస్తిత్వము, స్ఫూర్తిదాయకము, స్ఫురణ. ఈ స్ఫురణ లేని వారు ఎవరైనా ఉన్నారా? స్ఫురణే ఆత్మ అంటే మరి యస్సైవ స్ఫురణం సదాత్మకం అసద్ద కల్పార్థకం భాషతే అన్నారు దక్షిణామూర్తులు వారు దక్షిణామూర్తి స్తోత్రములో. స్ఫురణ లేని ఆత్మ, ఆత్మ లేని స్ఫురణ. కాబట్టి విశేషము, సామాన్యము, దృక్కు, దృశ్యము, ఆత్మ, అనాత్మ, చైతన్యము, జడము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవన్నీ కూడా ఉపాధి ఉంటేనే చెప్తున్నారు. ఉపాధి ఉంటేనే నేను దృక్కు, నాకెప్పుడూ ఉపాధి లేదు, సర్వదృక్కు. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఆ బ్రహ్మము తన యొక్క యథార్థ స్వరూపమే, స్వస్వరూపమేనని అనుభవాన్ని గడించి ఇప్పుడే ఇక్కడే మనము ముక్తస్వరూపము అంటే మోక్షాన్ని కూడా సన్నిసించమంటాడు. మోహక్షయమే మోక్షము. తానెప్పుడూ పరిపూర్ణతత్వమైన ఆ బ్రహ్మమేనని చెప్పి బ్రాహ్మీ స్థితిలో ఉండడమే యథార్థమైనటువంటి విచారణ. హరి ఓం.